అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఐకానిక్ టవర్స్ కడుతున్నామో దాంట్లో ఆక్యుపెన్సీకి సంబంధించి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అధికారులు, అదేవిధంగా సెక్రటరీస్ వాళ్ళ కింద ఉన్న అధికారులు, అదేవిధంగా హెచ్ఓడీస్ అంటే డైరెక్టర్లు, కమిషనర్లు వాళ్ళ కింద ఉన్న అధికారులు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఒకే దగ్గర పెట్టాలని ఆ రోజు 2014-19లో ఆ రోజు జిఏడి అనేక ఉన్న అన్ని డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేసి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క 42.2 ఎకరాల్లో 52.72 లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియా, అందులో 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీఓఎం వేసి ఆ జీఓఎంని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు కన్సల్ట్ చేసి మరొకసారి కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో ఏరియా విషయం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి అలాట్ చేశారు, ఎలా చేశారని దాన్ని స్టడీ చేయమంటే ఈరోజు జీఓఎం కూర్చొని యాక్చువల్గా కొంత డిస్కస్ చేసింది. దీంట్లో ఈరోజు అధికారులు ప్రజెంట్ చేసిన ప్రకారం మొత్తం ఆన్ రోల్స్లో 39,882 మంది ఎంప్లాయీస్ ఉండారని, 9,882. అయితే దాన్ని డిపార్ట్మెంట్ వల్ల కొంత కరెక్షన్ చేయాలని కూడా చెప్పారు. కొంత దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు అధికారులు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. దాన్ని అన్ని డిపార్ట్మెంట్గా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని నామినేట్ చేయమని సిఎస్ గారు చెప్పబోతున్నాం. వారి ద్వారా వర్కింగ్ ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ ఎంత ఉంది అనే డేటా అంతా తీసుకొని నెక్స్ట్ మండే మళ్ళా జీఓఎం పెడతాం. నెక్స్ట్ మండే కల్లా ఆ డేటా ప్రజెంట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు యాజ్ టీజ్గా వాళ్ళు తీసుకున్నది 26,500 మందికి 2014-19లో 26,700 మంది ఉంటారని ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఆ రోజు ఈ 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా డిజైన్ చేశారు. 31.71 lakh స్క్వేర్ ఫీట్. దాన్ని జీఓఎం నెక్స్ట్ మండే మళ్ళా కూర్చుంటుంది. ఈ లోపల ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొత్తగా కట్టిన సచివాలయం ఏదైతే ఉండే నయా రాయ్పూర్ కానీ, లేదా మన పక్క రాష్ట్రం హైదరాబాద్ కానీ, అదేవిధంగా సెంట్రల్లో కట్టింది కానీ వాటిల్ని కూడా స్టడీ చేసి దాంట్లో కూడా ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, ఎంతమందికి అకామిడేషన్ ఇచ్చారు, ఆ కంపారిటివ్ డేటా కూడా నెక్స్ట్ జీఓఎంకి సబ్మిట్ చేయమని జీఓఎం తెలియపరచడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ లెక్కన మీరు 26,700 మంది ఎంప్లాయీస్కి అయితే 31,70,000 కావాల్సి వస్తే మరి రిమైనింగ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఓవరాల్గా 39,000కి వచ్చింది సార్. అంటే వీళ్ళు కొంతమంది కన్సల్టెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉండారు యాక్చువల్గా. అందువల్ల స్టడీ చేయమన్నాం, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ యాక్చువల్గా తీసుకున్నాం. యాక్చువల్గా అందులో ఇప్పుడు ఐటీ వచ్చేసింది కదా, ఐటీ వచ్చింది కాబట్టి యాక్చువల్గా ఇది ఎప్పుడు శాంక్షన్ స్ట్రెంత్ దీని డీటెయిల్స్ మొత్తం కూడా స్టడీ చేయమని ఆదేశించారు. అంటే దీంట్లో యాక్చువల్గా ఇంకొకటి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా ఉంది. అంటే వాళ్ళ మేము చూసిన దాంట్లో ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్దే దీంట్లో 14,000 చూపించారు. వాళ్ళు చూపించడం అంటే అప్పుడు అంతా వేసి 26,700 చేశారు. 39,000 వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో 14,000 తీసేస్తే ఆటోమేటిక్గా 25,887 వస్తుంది. అటు కాదు, వాళ్ళు ఐ థింక్ ఈ యొక్క డిఫరెంట్ ఉంటాయి కదా వింగ్స్, డిఫరెంట్ లొకేషన్స్ ట్రైనింగ్ అటాటి అవి కూడా వేసినట్టున్నారు. అందువల్ల క్రాస్ చెక్ చేయమని ఇన్స్ట్రక్షన్. సెక్రటరియట్ ఉంటుంది.
అదే సార్ మొత్తం 5 టవర్లు అన్ని శాఖలు ఒకే కిందకి తీసుకురావాలి కదా, పోలీసులు కూడా అక్కడే ఉంటుందంటారా, అది విడిగా ఏమన్నా ఉంటుందా? అది డీజీ ఆఫీసు, అదొక్కటే యాక్చువల్గా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్తో సీఎం గారితో మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. సెక్రటరియట్ హోమ్ ఇక్కడే ఉంటారు దీంట్లోనే, అది ఒక్కటే మాత్రం ఆల్రెడీ కట్టున్నారు అక్కడ. దాని విషయం కూడా ఒకసారి సీఎం గారితోనూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. అంటే మిగతా సార్ సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చోట్ల విడివిడిగా ఉన్నాయి కదా, పోలీస్ వింగ్స్ డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడికి వస్తాయి. అందుకని ఇప్పుడు 14,000ది సీఎం గారితోనూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ప్లస్ మినిస్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఏ వింగ్స్ ఇక్కడ ఏవి కాన్ఫిడెన్షియల్ ఏదన్నా ఉంటే బయట ఉండాలా అనేది డిసైడ్ చేయాలి. ఐకానిక్ టవర్స్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎన్ని రోజుల్లో ఫుల్గా పూర్తవుతాయి? ఐకానిక్కి మనకు యాక్చువల్గా మన ప్లానే అది 3 years ప్లాన్. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉంది. అది 2028 సెప్టెంబర్ కంప్లీట్ చేయాలి వీఆర్ ప్లానింగ్.